హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం, డీఏ పెంపుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్లగా పేరుకుపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రభుత్వం మారినా తలరాతలు మారడం లేదన్న ఆవేదనలో వారిలో అయితే వ్యక్తమవుతుంది. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు కత్తి మీద సాములాగా మారగా ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో అయితే కూరుకుపోతోంది. డీఏ బకాయిల చిట్టా అందని ద్రాక్షలాగా ఊరిస్తున్న ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఆశలు చిగురిస్తాయి. కానీ ఏం లాభం, ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా అనేది చేంతాడులాగా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సినటువంటి 33.67% డీఏను మాత్రం ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్స్ అయితే అందుకుంటున్నారు. జనవరి 2023 డీఏ 3.64% ప్రకటించగా, జనవరి 1, 2024 డీఏని కూడా మరొక 3.64% అయితే ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 4% డీఏ పెంపుతో రాష్ట్రం వాటాగా 3.64% పెంపుతో 37.33% మొత్తం టోటల్ డీఏ అయితే పెరగాల్సి ఉంది. కానీ ఈ డీఏను రాష్ట్రం నేటికి అధికారికంగా ప్రకటించనే లేదు. ఇకపోతే మరొక 31,800 కోట్ల భారీ బకాయిలు ఏవి ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా చూద్దాము. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారంగా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సుమారుగా 31,800 కోట్లు బాకీ పడింది. ఈ బాకీ మొత్తంలో ఏ అంశాలున్నాయనేది చూద్దాము. సో, ఇక్కడ చూడొచ్చు పీఆర్సీ అరియర్స్ అన్నమాట. పీఆర్సీ అరియర్స్ పాత డీఏ బకాయిలు. మొత్తం 11 పీఆర్సీకి సంబంధించినటువంటి వేతన సవరణ, గతంలో చెల్లించని డీఏ బకాయిలు మొత్తం కలిపి 18,000 కోట్లయితే పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత కొత్త డీఏ బకాయిలనమాట. సో, ఇవి కూడా ఇటీవల ప్రకటించిన ఇంకా చెల్లించనటువంటి డీఏ పెరుగుదల తాలూకా అరియర్స్ 7,300 కోట్లు. తర్వాత జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఈఎల్స్ అండ్ ఇతర బిల్లులు కూడా, అంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్స్, వైద్య బిల్లులు, మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా మరొక 2,800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత సీపీఎస్ఆర్, జీపీఎస్ ప్రభుత్వం వాటా. ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి వాటాలో పేరుకుపోయినటువంటి మొత్తము మరొక 3,700 కోట్ల రూపాయలు. మరి ఇవన్నీ కలిపితే 31,800 కోట్ల రూపాయల అంచనా బాకీ అయితే ఉంది. ఇకపోతే 185 నెలల బకాయిల వేదన, ఉద్యోగులకు తీరని నష్టం. వివిధ కాలాలకు చెందిన డీఏ అరియర్స్ సుమారుగా 185 నెలల పాటు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున రూ. 1,00,000 నష్టపోతున్నారు. సీనియర్ ఉద్యోగులు. అధిక బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులు మరియు అధికారులైతే ఏకంగా 4-5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. పదవీ విరమణ చేసిన వారు. సర్వీస్‌లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవీ విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం మరింత కష్టతరంగా మారేదనమాట. సో, వారి ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ అవసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇకపోతే ఫ్రీజ్ చేయబడిన డీఏలు. కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసిన జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డీఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తున్నారు. వీటిపై స్పష్టత అనేది కరువైంది. ప్రభుత్వం ముందున్న సవాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్స్. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్తేజం నింపడానికి, ఉద్యోగుల నమ్మకాన్ని చూరగొనడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్నవి: స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్. పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలోనైనా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి. రెండోది సకాలంలో కొత్త డీఏల ప్రకటన. కేంద్రం ప్రకటించిన డీఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి అరియర్స్‌ను సకాలంలో చెల్లించాలి.
మూడోది పారదర్శకత. బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకుని పారదర్శకత పాటించాలి. నాలుగోది పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను రూపొందించుకోవాలి. ఇవి ప్రధానంగా డిమాండ్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల లోకం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన సుజావుగా సాగడానికి దోహదపడుతుంది. ఏపీ ఉద్యోగుల ఆశలు. పేరుకుపోయిన 331,800 కోట్ల బకాయిలు ప్రభుత్వ స్పందన కోసం అయితే నిరీక్షణ.